రైట్ ఇక హైదరాబాద్ లో గోల్కొండ వద్ద బోనాల సందడి నెలకొంది. జగదాంబ అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారు భక్తులు. ఇటు చూసుకుంటే విజయవాడలో తెలంగాణ బోనాల సందడి నెలకొంది. ఆషాఢ మాసంలో మొదటి వారము ఇంద్రకీలాద్రి అమ్మవారికి దుర్గమ్మకు బోనం సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది. రైట్, మరిన్ని వివరాలు అందించేందుకు గోల్కొండ వద్ద మా ప్రతినిధి నుమాన్, అదేవిధంగా ఇంద్రకీలాద్రి వద్ద మా ప్రతినిధి లీలా లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. ఫస్ట్ గోల్కొండ వద్ద ఎటువంటి సందడి నెలకొందో ఏంటో తెలుసుకుందాం. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి నుమాన్ అడిగి తెలుసుకుందాం. నుమాన్, ఏంటి అప్డేట్స్? శంకరి, ఇటు పోతురాజుల విన్యాసాలు, శివశక్తుల పూనకాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ఆట పాటలతో అంతా కూడా ఇటు గోల్కొండలో ఒక ఆధ్యాత్మిక శోభ సంతరించుకుందని చెప్పవచ్చు. సో గోల్కొండ అంతా కూడా బోనాల జాతర సందడి నెలకొన్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. సో ఏదైతే అమ్మవారికి రెండో పూజ కావడంతో ఈరోజు తెల్లవారుజాము నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు బోనాలు సమర్పించడానికి ఇటు గోల్కొండకు క్యూ కట్టినటువంటి పరిస్థితి. దాదాపు వేలాది మంది భక్తుల తాకిడితో గోల్కొండ పరిసర ప్రాంతాలంతా కూడా కిక్కిరిసిపోయినటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. సో ప్రస్తుతం మనం గోల్కొండ కోట దగ్గర ఉన్నాం. సో గోల్కొండ జగదాంబిక అమ్మవారిని దర్శించుకోవడానికి పెద్ద ఎత్తున కూడా ఏదైతే భక్తులు తరలి వస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మొత్తం కూడా ఏదైతే ఇటు దాగుల పుట్ట దగ్గర నుంచి మొదలుకొని ఇటు చుట్టూ కూడా ఎక్కడికక్కడ కూడా భక్తుల తాకిడి విపరీతంగా ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం మనము చూస్తున్నాము మొత్తం కూడా ఇటు వేలాది మంది భక్తుల తాకిడితో గోల్కొండ పరిసర ప్రాంతాలంతా కూడా కిక్కిరిసిపోయినటువంటి పరిస్థితి. సో ప్రతి గురువారం ఆదివారాల్లో అమ్మవారికి భక్తులు మొక్కులను సమర్పించనున్నారు. సో అమ్మవార్లకు 9 పూజలతో ఇటు గోల్కొండ బోనాలు జరగనున్నాయి. సో గోల్కొండ కోటలో నెల రోజుల పాటు అంటే 26వ తేదీన ఏదైతే గోల్కొండ బోనాలు ప్రారంభమయ్యాయి. సో నెల రోజుల పాటు ఈ బోనాల ఉత్సవాలు జరగనున్నటువంటి పరిస్థితి. తిరిగి జూలై 24న గోల్కొండ కోటలోనే ముగియనున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం చూస్తున్నాము. ఏదైతే ఇటు బోనాలను సమర్పించడానికి భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఇటు శివశక్తుల పూనకాలు కూడా ఇక్కడ మనము ప్రస్తుతం చూస్తున్నాము. సో ముఖ్యంగా ఏదైతే ఇటు గోల్కొండ కోటకు వస్తున్నటువంటి భక్తులకు, జగదాంబిక అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తున్నటువంటి భక్తులకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. దాదాపు వేలాది మంది పోలీసులకు పటిష్టమైనటువంటి బందోబస్తులు ఇటు హైదరాబాద్ నగర పోలీసులు ఏర్పాటు చేశారు. దాంతోపాటు ఇటు జిహెచ్ఎంసీ, హెచ్ఎండిఓ తరఫున కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి. సో ఈ రోజు మధ్యాహ్నం తర్వాత నుంచి భక్తుల పరిస్థితి మరింత పెరిగేటటువంటి అవకాశం ఉంది. సో వచ్చినటువంటి భక్తులకు ఎవరికి కూడా ఇబ్బందులు లేకుండా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసినటువంటి సిచ్యువేషన్ మనకైతే కనిపిస్తుంది. సో మొత్తం కూడా వివిధ ప్రాంతాల నుంచి తరలి వస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. చెప్పండి, మా బోనాల పండుగ ఎలా జరుపుకుంటారు? మేము బాగానే జరుపుకుంటున్నాం. యాక్చువల్లీ మేము ఆంధ్ర అమ్మాయిని, కానీ నాకు ఈ ఆచారం ఏం తెలీదు. కానీ నేను ఫస్ట్ ఒకసారి విజిట్కి వచ్చాను చూద్దామని. తర్వాత నుంచి నాకు చాలా మంచిగా అనిపించింది. నేను అనుకున్న నెరవేరాయి. ఆ అమ్మ నన్ను ఎప్పుడు కాపాడుతుందని అనుకుంటున్నాను. నేను 4 years నుంచి వస్తున్నాను. ఎలా జరుపుకుంటారు? మేము కొత్త ఇక్కడికనే వస్తాయి. ఇక్కడ 2వ సంవత్సరం నేను రావడం. బాగానే వస్తుంది. మాది వరంగల్, కాకపోతే మా కోడలు బాగుంటుంది అంటే మేము కూడా 2 సంవత్సరాలు వస్తున్నాం. బాగుంటుంది ఇక్కడ తెలంగాణ కంటే ఇక్కడ బాగుంటుంది వరంగల్కి వెళ్ళకంటే. విపరీతంగా ఉంది. సో మొత్తం కూడా పెద్ద ఎత్తున కూడా భక్తులు అయితే తరలి వస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో రెండో ఆదివారం కావడంతో బోనం సమర్పించడానికి ఇటు భక్తులు కూడా పెద్ద ఎత్తున ఇటు గోల్కొండ కోటకైతే తరలి వస్తున్నటువంటి పరిస్థితి. గోల్కొండ పరిసర ప్రాంతాల్లో ఎటు చూసినా కూడా కిక్కిరిసినటువంటి భక్తజన సమూహంతో అంతా కూడా మారుమోగుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు.